నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దయ్యాయని ఒక వార్త వచ్చింది మరి ఆ ఇంపాక్ట్ తెలంగాణ స్టేట్ మీద కూడా ఉంటుందా తెలంగాణ స్టేట్లో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా దీనివల్ల విద్యార్థుల్లో ఎలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందా ఎలా వాళ్ళకి అంటే ఎగ్జామ్స్ అనే టెన్షన్ కానీ దాని నుంచి రిలీఫ్ అవుతారా ఈ విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కాసు గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ అయితే నార్మల్గా బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి దానివల్ల పిల్లల్లో ప్రెషర్ తగ్గుతుంది అంటారు మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి దానివల్ల పిల్లలకి ఎలాంటి యూస్ ఉంటుంది అంటే ఇది ఒక హిస్టారికల్ డిసిషన్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు 10వ తరగతి 11 12 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో పాటు 10th క్లాస్లో కూడా వీళ్ళు బోర్డ్స్ రాస్తారు అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే ఇంత అక్యూట్ ప్రెషర్ అనేది పిల్లల మీద ఉంటుంది అంటే 10th రాశారు 11th అండ్ 12th వరుసగా 3 సంవత్సరాలు బోర్డ్స్ అనేది పిల్లల మీద ఒత్తిడితో కూడుకున్నదే ఇప్పుడు సిబిఎస్ఈ ఐఎస్సి సిలబస్ తీసుకుంటే లేదా మిగతా కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే ప్రత్యేకంగా ఉత్తరాది రాష్ట్రాలు 11th క్లాస్లో బోర్డ్ అనేది లేదు సో ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఈ పార్టీకే తీసుకుని ఉండాల్సింది స్టార్టింగ్ నుంచే లేదండి లేదు కొన్ని రాష్ట్రాలు అయితే మధ్యలో తీసేసాయి ఎందుకంటే దిస్ ఈజ్ అన్నెసెసరీ ప్రెషర్ కదా ఇప్పుడు ఒక స్టూడెంట్ నేషనల్ వైడ్ ఎంట్రన్స్ టెస్ట్ అపియర్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేడబ్ల్యూ మెయిన్ అనే ఎగ్జామ్ ఉంది ఇప్పుడు జనవరిలో జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న విద్యార్థి తన ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ క్లియర్గా సెకండ్ ఇయర్లో జరిగే జేఈ మెయిన్స్ మీదనే పెట్టుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుంది తన ఇంటర్మీడియట్ బోర్డ్స్ కోసం ఒక 2 నెలలు ఆఫ్ ద ట్రాక్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ జేడబ్ల్యూ లేదా నీట్ ప్రిపరేషన్ వేరు ఇది కొంత ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని ఉంటుంది అదే మన బోర్డ్ ఎగ్జామ్స్ పంథా వేరు ఇవి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఏవైతే క్వశ్చన్ బ్యాంక్స్లో లేదా బ్లూ ప్రింట్లో ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ బట్టి కొట్టి 10కి 10 మార్కులు తెచ్చుకోవడం ఇది సో ఇక్కడ బట్టి విధానం రూట్ లెర్నింగ్ మెథడ్లో వచ్చేవి మార్కులు కాన్సెప్ట్ అండ్ లాజిక్ ఓరియంటెడ్గా వచ్చేవి ర్యాంకులు సో ఈ రెండింటి మధ్య తేడా అనేది ఉంటుంది సో ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ 11th ఉండడం వల్ల ప్రస్తుతం ఏదైతే మెథడ్ ఉందో దీనివల్ల స్టూడెంట్స్కి అన్నెసెసరీ ప్రెషర్ ఉంటుంది ఇది తీసేయడం వల్ల ఎవరైతే నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్లీ రిలీఫ్ ఫీల్ అవుతారు అయితే ఈ వార్తలో నిజమెంత అని అడిగారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వీళ్ళు ప్రజల వద్దకి పెడుతున్నాం వీఆర్ కీపింగ్ దిస్ ఇన్ ఎ పబ్లిక్ డొమైన్ టేక్ ది కన్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ సో ఇక్కడ దానికి సంబంధించిన అందరూ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేస్తామన్నా కూడా ఒక రకంగా ఇది ఎన్ఈపి న్యూ ఆర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా జరిగే మార్పుల్లో భాగమే ఇది సో ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది 2026లో ఎగ్జిక్యూట్ చేస్తారు 2026 అంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ అవుతున్న విద్యార్థులు పాపం ఈ న్యూస్ రాగానే అమ్మయ్య మాకు ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ లేవు అనుకున్నారు బట్ అదేం నిజం కాదు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి తెలంగాణలో కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర ఫుడ్ స్టెప్స్ ఒకవేళ మనం ఫాలో అవుతే లేదా మన ముఖ్యమంత్రి గారు అన్నట్టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మేము త్వరలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నారు సో ఈ త్వరలోనూ అనేది కనీసం 1 ఇయర్ ఇంకో పడుతుందని మేము అనుకుంటున్నాం సో 2026లో తెలంగాణ స్టేట్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రద్దవడంతో పాటు కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు అనేది తీసుకునే అవకాశాలు ఉన్నాయి దానిలో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్తో మార్క్ చేయాలి 9th to 12th అనేది సీనియర్ సెకండరీ బోర్డ్ చేయాలి సో ఇట్లాంటి ప్రపోజల్స్ కూడా ఉన్నాయి ప్రాక్టికల్స్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ పెంచాలి ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఏదైతే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అయినా బీటెక్ అండ్ ఎంబీబీఎస్ అవుతున్నారు కానీ వీళ్ళకు మన దగ్గర ఇంటర్మీడియట్ వరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ 0 అంటే ఏదో తూతూ మంత్రంగా మనం ల్యాబ్స్ చేసింది ఎట్లో మనకు తెలిసిందేనా రికార్డ్ బుక్లు కూడా రాస్తారు ల్యాబ్లో చూసి ల్యాబ్స్లో కూడా అంత నాలెడ్జ్ గెయినింగ్ ఏమి ఉండదు ఆ టైంకి చేసామా జస్ట్ ఏదో మార్క్స్ కోసం అన్నట్టే ఉంటుంది సో ఇట్లా జరగడం వల్లనే వీళ్ళు బీటెక్లోకి లేదా ఎంబీబీఎస్లో పోయిన తర్వాత జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు సో ఇట్లా జరగకూడదంటే కొంత ప్రాక్టికల్కి సిగ్నిఫికెన్స్ పెంచాలి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు 9th నుంచే పిల్లల్లో ఒక రకమైన
ఈ గోల్ ఓరియంటెడ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాక కానీ వీళ్ళు ఎంపీసీఆ బైపీసీఆ డిసైడ్ అవ్వరు. అదే ఎన్ఈపీ వస్తే 9th నుంచే వీళ్ళు ఒక ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సపోజ్ నాకు ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే నేను దాన్ని ప్రధానంగా తీసుకునే కోర్స్ తీసుకుంటాను, ఆ సబ్జెక్ట్ ప్రధానంగా ఉండే కోర్స్. నేను డాక్టర్ అవ్వాలా లేదా నేను ఇంజనీర్ అవ్వాలా అనేది నేను 9th లోనే డిసైడ్ చేస్తాను కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో. దానివల్ల నాకు 4 సంవత్సరాల టైం దొరుకుతుంది, 9th 10th 11th 12th. సో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఎగ్జిక్యూట్ చేయడానికి పునాదిగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఒక హిస్టారికల్ డిసిషన్, ఒక డేరింగ్ అండ్ బోల్డ్ డిసిషన్ ఫాలోడ్ బై ది తెలంగాణ గవర్నమెంట్ అని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇది జరగాలి, ఇది పిల్లల మేలు కోసం జరగాలి. ఎందుకంటే ఈ మెథడ్స్ మనకు ఇయర్స్ నుంచి సాగుతుంది. ఏమొచ్చింది దీనిలో? లక్షల మంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. నిజానికి చాలా అంటే ఈ ఎడ్యుకేషన్ మొత్తంలో కంపేర్ చేస్తే ఇంటర్మీడియటే మనకి చాలా టఫ్గా అనిపిస్తుంది. అంటే ఒక రెప్యూటెడ్ కాలేజ్లో అయితే బాగా స్టూడెంట్స్ బాగా ప్రెషర్ అవుతున్నారు, బాగా వాళ్ళకి ఇవే క్వశ్చన్స్ ఇచ్చి రిపీటెడ్గా చదివిస్తారు అన్నావు. ఆ 2 years ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండవు, ఓన్లీ స్టడీస్ స్టడీస్ స్టడీస్. నిజంగా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 2 years ఏం చేసాము, ఓన్లీ స్టడీస్ మీదే ఉన్నాం కదా, ఏమి డివియేషన్స్ లేకుండా అని అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మరి ప్రెషర్ తగ్గుతుంది అంటారా? మరి పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా? జనరల్గా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుంది కదా, ఎందుకు ఉండవు ఎగ్జామ్స్ అని. అంటే ఇప్పుడు మీరు అన్నారు స్టూడెంట్ ప్రెషర్కి గురవుతున్నారు అని. గురవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో 2 సంవత్సరాల టైం మాత్రమే ఉంది పిల్లలకి. ఇంటర్మీడియట్లోకి వచ్చాకనే తను సీరియస్గా ప్రిపేర్ అయ్యి జేఈ కానీ ఎంసెట్ కానీ నీట్ బిట్సాట్ లాంటి ఎగ్జామ్స్లో ర్యాంక్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలి. ఇప్పుడు 4 సంవత్సరాలు, మనం ఇంతకుముందు అనుకున్నట్టు 4 years టైం దొరికింది కదా. మరి అట్లాంటప్పుడు పేరెంట్స్కి పిల్లలకి ఇది రిలీవింగే. సో డెఫినెట్లీ బోర్డ్స్ అనేవి ఓన్లీ 12th జరుగుతాయి. 4 సంవత్సరాలకు ఒకసారి జరిగింది ఇది. సో జరిగేసరికి స్టూడెంట్ కొంత రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ ఇప్పుడున్న స్టూడెంట్ జనరేషన్లో రిలీఫ్ వాళ్ళకి ఇచ్చిన, రిలాక్సేషన్ ఇచ్చిన, టైం వేస్ట్ చేస్తారు అన్న భయము బాధ 2 పేరెంట్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక విద్యార్థిని ఒక 4 రోజులు హాలిడేస్కి వదిలేస్తే పనికొచ్చే పని అన్ఫార్చునేట్లీ వాళ్ళు చేయట్లా. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళకు ఉపయోగపడే పని ఏం చేయట్లా. వాళ్ళు కేవలం టైం పాస్ చేసి ఫోన్లు, టీవీలు, అన్నెసెసరీ కాన్వర్జేషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమాత్రం ఎఫర్ట్ పెట్టట్లేదు. కనుకనే కదా పేరెంట్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా పిల్లల్ని హాస్టళ్ళలో జాయిన్ చేసి చదువు 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 అని వాళ్ళు ఒత్తిడి పెట్టడం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పిల్లల నుంచి సబ్జెక్ట్ లేదా మార్క్స్ రాబట్టడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఒత్తిడి పెట్టడం. సో ఇట్లా జరగడం వల్లనే డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో మనం చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ గురించి వినాల్సి వచ్చింది. పిల్లల మీద ఏ రకమైన ప్రెషర్ లేకపోతే ఒక ఎగ్జామ్కి భయపడి ప్రాణాలు తీసుకుంటారా అండి? ప్రాణాలు తీసుకోవడం అనేది ఎంతో డేరింగ్తో కూడిన పని. అంత ధైర్యం ఉన్నోడు ఒక పరీక్షకు భయపడుతున్నాడా? ఇది ఆ పరీక్షకు మీద ఉండే భయం కాదు. పేరెంట్స్ రాకపోతే పేరెంట్స్ ఏమంటారు, టీచర్స్ ఏమంటారు అంటే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పేరెంట్స్ పెట్టుకోతున్నారు. ఇప్పుడు డిఎన్ఏ అనేది పేరెంటల్ డిఎన్ఏ 70 to 80% పిల్లలకు క్యారీ అవుతుంది. అందుకే మీరు చూడండి మెజారిటీ ఆఫ్ ద పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, యాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. సో అట్లాంటప్పుడు మనలో ఉంటే ఇంటెలిజెన్స్ కొంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దానికి తదనుగుణంగానే పిల్లల్లో వాళ్ళ రంగాల్లో రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా పేరెంట్స్ అందరూ ఏదో సోషల్ ఇన్ఫ్లుయెన్స్లోనో, అడ్వర్టైజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్లోనో, నైబర్ ఇన్ఫ్లుయెన్స్లోనో, రిలేటివ్ ఇన్ఫ్లుయెన్స్లోనో ఈ ఐఐటి, జేఈ, నీట్ లాంటి కోచింగ్ సంస్థలలో పిల్లల్ని వేసి ఆ ప్రెషర్కి పిల్లల మీద రుద్ది వాళ్ళకి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది పోవాలంటే ఇట్లాంటి స్టెప్స్ అనేవి తీసుకోవాలి. దీన్ని పిల్లలు పాజిటివ్గా తీసుకోవాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చదవకుండా ఉండడం అలాంటివి చేయకుండా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎత్తేసారు కదా, ఇంకా నాకు చదవాల్సిన అవసరం లేదు అట్లా కాదు. నీకు జేఈ మెయిన్స్కి, జేడబ్ల్యూ మెయిన్స్కి రూట్ క్లియర్ అయింది. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. నేను ఇంతకుముందు నా ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్స్, సెకండ్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ సెషన్ 1 which is usually held in January.
థర్డ్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్, ఫోర్త్ ఈజ్ ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామ్ సెకండ్ ఇయర్, దెన్ ఫిఫ్త్ ఈజ్ జేడబ్ల్యూ మెయిన్స్ సెకండ్ సెషన్, దెన్ ఎంసెట్. ఇది ఈ ఆర్డర్లో ఉండేది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ది పక్కకి జరిపితే నాకు క్లియర్ సైట్ దేని మీద ఉంది, జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ మీద ఉంది. అంటే విద్యార్థులు దీని ఒక అడ్వాంటేజ్ కింద భావించి డే 1 నుంచే పగడ్బందీగా ప్లాన్ చేసుకొని సమ్మర్ టైం వేస్ట్ చేయకుండా కరెక్ట్గా చదివితే వీళ్ళు జేఈ మెయిన్, నీట్ లాంటి ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సాధిస్తారు, తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి బ్రాంచ్ వైజ్గా కానివ్వండి, అంటే స్టడీస్ కూడా ఎలా వెళ్తే బాగుంటుంది? అంటే నార్మల్గా ఇక్కడ తీసుకున్న మనం ఏదైతే బ్రాంచ్ తీసుకుంటామో ఫర్దర్గా బీటెక్ చేసినా కానీ నెక్స్ట్ ఎంబీబీఎస్ వెళ్ళినా కానీ ఇది చాలా కీ రోల్ పోషిస్తుంది కాబట్టి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? అంటే ఇంటర్మీడియట్ అనేది మన దగ్గర ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఐపీఈ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అంటారు కదా, ఇన్ బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అంత సిగ్నిఫికెన్స్ ఉన్న ఎగ్జామ్స్ కింద కన్సిడర్ చేయరు. అది మెయిన్ రీజన్ బీయింగ్ నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్లో ఈ మార్క్స్కి వెయిటేజ్ లేదు. ఈఏపీ సీట్ అంటే ఎబ్సెట్ అంటాం, ఇప్పుడు ఎంసెట్ అని ఇంతకుముందు అనేవాళ్ళం, దానిలో వెయిటేజ్ ఉంది 25%. బట్ నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్లో దీనికి వెయిటేజ్ లేకపోవడం వల్ల చాలామంది నాలెడ్జ్ ఓరియంటెడ్గా చూడరు. స్టూడెంట్స్ అందరూ ఇక్కడ లాస్ట్లో ఈ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని బుక్లెట్స్ ఉంటాయి, చిన్న చిన్న దొరుకుతాయి, బేబీ బుల్లెట్ అని, స్టార్ క్యూ అని, ఇట్లాంటివి ఇవి కొనుక్కొని లాస్ట్ మినిట్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ చదువుతారు. ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజెస్ అసలు ఈ లాస్ట్లోనే చదివేది వీళ్ళు. సో ఇట్లా లాస్ట్లో ప్రిపేర్ అవుతున్నారు కనుకనే స్టూడెంట్స్ ఆర్ నాట్ లెర్నింగ్ సబ్జెక్ట్ హియర్. జస్ట్ ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నాం, రాస్తున్నాం అంతే, గైడ్ అంతే. తర్వాత మళ్ళీ అది గుర్తుండదు, బట్టి పట్టేస్తున్నాం. అండ్ అసలు ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే మేడం, ఇంటర్మీడియట్ బుక్స్ ప్రాపర్గా చదివితే ఈ జేఈ లేదా నీట్ ఎగ్జామ్స్ని ఈజీ క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే అందులో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఈఆర్టీ ఆధారంగా, అండ్ మన బుక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ ఆధారంగా. అంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నేను డే 1 నుంచి చదివి ఉంటే, ఇప్పుడు ఎవరైతే 10th చదువుతున్న విద్యార్థులు ఉంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇంటర్మీడియట్కి వచ్చాక ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ చదవండి. అంటే థియరీ మొత్తం మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావాల్సిన థియరీ మొత్తం అందులోనే ఉంది. సో దీన్ని కేవలం మార్కుల కోసమే కాకుండా నాలెడ్జ్ కోసం చదివితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో ర్యాంకులు తెచ్చుకోవచ్చు, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆ సబ్జెక్ట్ మనకి నెక్స్ట్ కూడా యూజ్ అవుతుంది ఆబ్వియస్లీ. అయితే మీరు అన్నారు బీటెక్లో ఓన్లీ ఫస్ట్ ఇయర్లో ఉండే ఏదైతే పోర్షన్ ఆఫ్ ఎంపీసీ ఉంటుందో దట్స్ వెరీ లెస్, మినిమల్ 20 to 30%. ఇది ఫర్దర్గా వాళ్ళకి పెద్దగా ఉపయోగపడకపోయినా బీటెక్ మంచి కాలేజ్లో లేదా ఎంబీబీఎస్ మంచి కాలేజ్ సీట్ రావడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంటర్లో వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు చేయాల్సిన ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న పిల్లలు ఇప్పుడు మార్చ్ 5వ తారీఖు టెంటేటివ్లీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏవైతే ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని చదువుకోవడం, 1కి 4 సార్లు రాయడం, మెయిన్లీ రైటింగ్. బికాజ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్లో మేనర్ బట్ నాట్ మ్యాటర్, అంటే నీట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఆన్సర్స్ క్లియర్గా రాయాలి, ఎక్కడ కొట్టివేతలు ఉండకూడదు, నీట్గా రాస్తే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. సో మంచిగా వీళ్ళు దాన్ని గుర్తుపెట్టుకొని ప్రజెంటేషన్ కూడా బాగుండాలి. కొన్ని ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, ఇవి కూడా కరెక్ట్గా అపియర్ అవుతే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అండి. ఇట్స్ నాట్ ఎ టఫ్ బాల్ గేమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.